అఖండ 2 సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న అఖండ 2 ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత పిటిషన్ను విచారించనుంది ధర్మాసనం. ఇప్పటికే సినిమా టికెట్ల ధరల పెంపుపై విచారించింది. టికెట్ల రేట్ల పెంపుపై ప్రభుత్వ జీవోను రద్దు చేసింది హైకోర్టు. రేటు దీనిపై అప్డేట్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, అఖండ 2 సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు కావచ్చు, స్పెషల్ షోకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు చాలా వరకు ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఏదైతే ప్రీమియర్ షోలు, స్పెషల్ షో ద్వారా కూడా పెంచినటువంటి రేట్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా నిన్న రద్దు చేస్తూ హైకోర్టు మళ్ళీ దానికి సంబంధించినటువంటి అంటే ఏదైతే 14 రీల్స్ నిర్మాణ సంస్థ కావచ్చు, అదేవిధంగా ఎఫ్డీసీకి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా హైకోర్టులో విచారణ కొనసాగింది. దాంతోపాటుగాను నిన్న చూసినట్టయితే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా చాలా వరకు బేఖాతరు చేస్తూ నిన్న చాలా వరకు తెలంగాణతో పాటు రాష్ట్ర ఇతరకు సంబంధించినటువంటి జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు వేయడము, దాంతోపాటు ఏదైతే పెంచిన రేట్లకు అనుగుణంగానే ప్రీమియర్ షోలు, స్పెషల్ షో వేశారంటూ కూడా మొత్తం ఈ నిబంధనలు ఉల్లంఘించారనేది కూడా మరోవైపున విజయ్ గోపాల్ అనే వ్యక్తి కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి కోర్టు దిక్కకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. అయితే 2 కేసులు ఉన్నవి. అంటే ఓ వైపున ప్రీమియర్ షోలు, స్పెషల్ షో ద్వారా పెంచిన రేట్లను రద్దు చేయడము, మరోవైపున చూసినట్లయితే ఈ స్పెషల్ షో ద్వారా కూడా వచ్చేటువంటి విషయం పైన కూడా దాని నిబంధనలు ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్ను కూడా ఉల్లంఘించారు. ఈ విషయాలపైన కూడా ఓ వైపున పాదూరి శ్రీనివాసరెడ్డి నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విజయ్ గోపాల్ అనే వ్యక్తి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటికి సంబంధించిన వ్యవహారంలో మరి హైకోర్టు ఈరోజు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది? ఎందుకంటే ఓ వైపున ప్రీమియర్ షోలుతో పాటు స్పెషల్ షోకు పెంచినటువంటి రేట్లను రద్దు చేసింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఇవాటికి పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా నిన్న నైటు చాలా వరకు యథావిధిగానే అఖండ 2 సినిమా స్పెషల్ షోను, అదేవిధంగా ప్రీమియర్ షోల ద్వారా పెద్ద ఎత్తున ఆన్లైన్ బుకింగ్ ద్వారా కూడా సినిమాలను ఎవరైతే సినిమాకు సంబంధించినటువంటి అభిమానులు ఉంటారో విపరీతంగా కొనేసిండ్రు. దాంతోపాటు సినిమాను కూడా నిన్న నైట్కి నైటే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ పైన కూడా చాలా పెంచిన ధరలతోటి కూడా వాళ్ళంతా చూసినారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఈరోజు కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది? ఎందుకంటే ఓ వైపున సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం పైననే కోర్టు ఏదైతే పెంచినటువంటి రేట్లను రద్దు చేయాలని ఓ వైపున ఎఫ్డీసీ ఫిలిం డెవలప్ కార్పొరేషన్కు కావచ్చు, మరోవైపున 14 రీల్స్ సంబంధించినటువంటి సంస్థకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఆ నిబంధనలన్నింటిని కూడా ఉల్లంఘించడం జరిగింది. ఇవన్నీ కూడా ఉల్లంఘనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరో పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది. విజయ్ గోపాల్ అనే వ్యక్తి కూడా ఈ నిబంధనలు అన్నీ కూడా హైకోర్టు జీవోకు సంబంధించి రద్దు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పాటించకుండా కూడా దీన్ని ఉల్లంఘించారు. కాబట్టి ఇది కోర్టు నిర్ణయాన్ని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తూ కూడా విజయ్ గోపాల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసినటువంటి క్రమంలో ఆ పిటిషన్ కూడా 1:15 హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ చూసినట్టయితే గతంలో చూసినట్టయితే ప్రీమియర్ షోలుతో పాటు స్పెషల్ షోల ద్వారా కూడా చాలా వరకు సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు ల్యాండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏర్పడేది. గతంలో చూసినట్టయితే మనము పుష్ప 2కు సంబంధించినటువంటి సినిమాకు సంబంధించిన వ్యవహారంలో కూడా మొత్తం అక్కడ ఒక తొక్కిసలాట జరిగి చాలా వరకు ఒక విషాద ఘటన ఏర్పడినటువంటి క్రమంలో ఇక దానిపైన కూడా చాలా వరకు పలు గైడ్లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మాత్రము ఏదైతే పెంచిన రేట్లలో వచ్చినటువంటి 20% సంబంధించి సినీ కార్మికులకు ఇవ్వాలనే నిబంధన కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా హైకోర్టు ఈ రూల్స్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ప్రీమియర్ షో, అదేవిధంగా స్పెషల్ షో ద్వారా వచ్చినటువంటి డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో సినీ కార్మికులకు 20% ఇవ్వాలనే నిబంధన ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నిలిపివేయాలి. అదేవిధంగా ఈ పెంచినటువంటి రేట్లను నిలుపుదల చేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి తదుపరి విచారణ ఈరోజు
రోజుకి పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా నిన్ననే ప్రీమియర్ షోల ద్వారా మరి 14 రీల్స్ సంస్థ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను మరి ఆర్జించింది, సొమ్ము చేసుకుంది. దానిపైన మరి హైకోర్టు ఇవాళ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది, ఈ అఖండ 2కు సంబంధించినటువంటి వ్యవహారంలో సినిమా నిర్మాణ సంస్థకు మరి ఎలాంటి నోటీసులు జారీ చేస్తుంది, లేకుంటే హైకోర్టు భారీగా ఫైన్ వేసే అవకాశం ఉంటుందా? మరోవైపున చూసినట్టయితే కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దాని నిబంధనలన్నింటినీ కూడా బేఖాతరు చేసినటువంటి వ్యవహారంలో ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా విజయ్ గోపాల్ వేసిన పిటిషన్ పైన కూడా మరికొద్ది సేపట్లో విచారణకు రానున్నటువంటి క్రమంలో మరి హైకోర్టు డిసిషన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా సస్పెన్షన్గా మారింది. చంద్రిక.